హరే కృష్ణ. ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో కలహ స్వభావం ఉంటుంది కలి ప్రభావం చేత. అలానే కపట స్వభావం కూడా ఉంటుంది కలి ప్రభావం చేత. అందుకనే మనకి నారదముని బ్రహ్మదేవుని ప్రశ్న అడిగినప్పుడు కలియుగంలో జీవులందరూ ఉద్ధరించబడాలంటే ఏమిటి అవకాశం అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సమాధానం, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యద. కలహాలు కపటాలు ఉండేటువంటి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ భగవంతునికి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ హరినామం తప్పితే హరినామం తప్పితే వేరొక మార్గం లేదు, ముమ్మాటికి వేరొక మార్గం లేదు. 3 సార్లు నొక్కి వక్కాణించడం ఉద్దేశం మనస వాచ కర్మణ. 3 సార్లు చెప్పడంలో ఉద్దేశం ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. న్యాయస్థానంలో చెప్తారు కదా, ప్రమాణం అని చెప్పడం, స్టాండర్డ్, ఆ ప్రామాణికత అని చెప్పడం. ఇలా ఈ హరినామాన్ని కనుక మనం చేయగలిగితే మనస వాచ కర్మణ మనము అన్ని విధాలైనటువంటి అనర్థాల నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.